నిన్నటి వరకు వెస్ట్ హైదరాబాద్, ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్. రియల్ ఎస్టేట్ రంగంలో ట్రెండ్ మారుతుందా అంటే అవునని అంటున్నారు రియల్ నిపుణులు. వెస్ట్ సైడ్ రియల్ ఎస్టేట్ ఎగ్జాస్ట్ అయిన పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు మిగతా ప్రాంతాల వైపు చూస్తున్నారని చెబుతున్నారు. ఈస్ట్ హైదరాబాద్ అనగానే ఇటు విజయవాడ హైవే, అటు వరంగల్ హైవే మధ్యలో ఉన్న ఏరియాలో ఔటర్ రింగ్ రోడ్డును బేస్ చేసుకుని ఎక్కువ మంది కస్టమర్లు ప్లాట్స్ మీద, విలాస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అటు ఇటుగానే ఇన్వెస్టర్లు ఫోకస్ చేయడానికి కారణం, ఔటర్ ఎక్కితే నిమిషాల్లో హైదరాబాదులోని ఏ మూలకైనా వెళ్లే వెసులుబాటు ఉంటుంది కనుక. సో ఈ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ వారు తారామతిపేటలో 30 ఎకరాల్లో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ మోడ్రన్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ ప్రాజెక్టును లాంచ్ చేశారు. సైట్ చూస్తే అబ్బా, ప్లాట్ కొనాల్సిందే అన్నట్టుగా ఉంటుంది ఇక్కడి వాతావరణం. ఇప్పుడు మనం ఈ వెంచర్ చూసేందుకు వెళ్దామా మరి? చలో. మన జర్నీ నాగోల్ చౌరస్తా నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది నాగోల్ చౌరస్తా. ఇక్కడి నుంచి బండ్లగూడ వైపు ప్రయాణం మొదలు పెడదాం. నాగోల్ దాటుతూనే మనకు రైట్ సైడ్లో కనబడేవి ఇందు అరణ్య విల్లాస్. ఇది ఈ ఏరియాలో మోస్ట్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టుగా చెప్పొచ్చు. మనం ఇంకొంచెం ముందుకెళ్లగానే లెఫ్ట్ సైడ్లో మనకు కనపడుతున్నది బండ్లగూడ బస్ డిపో. మనం ఇంకొంచెం ముందుకెళ్దాం. నాగోల్ నుంచి జస్ట్ 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనకు కనబడేది ఔటర్ రింగ్ రోడ్. ఇప్పుడు మనం చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. తారామతిపేట్ ఎగ్జిట్ నంబర్ 10. ఈ ఏరియా రానున్న రోజుల్లో మరో కోకాపేటగా మారే అవకాశముందని రియల్ ఎస్టేట్ వర్గాల్లో టాక్ బలంగా ఉంది. ఇక్కడ్నుంచి అండర్ పాస్ నుంచి ఔటర్ని క్రాస్ చేసి సర్వీస్ రోడ్లో ప్రయాణిస్తే మనకు కనపడేదే తారామతిపేట్. తారామతిపేట్ ఊళ్ళోకి అడుగుపెట్టి 4 అడుగులు వేస్తే రైట్ సైడ్లో మనం చూడాలనుకుంటున్న జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ వారి ఈస్టర్న్ మెడోస్ వెంచర్ని చూడొచ్చు. ఇది 30 ఎకరాల్లో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్స్తో సర్వాంగ సుందరంగా డెవలప్ చేయబడ్డ వెంచర్. ఈ వెంచర్ గురించి జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అధినేత జక్కుల మల్లేష్ యాదవ్ గారి మాటల్లో విందాం. ప్లాట్స్ కానీ లేఅవుట్ కానీ ముఖ్యంగా డిపెండ్ అయ్యేది సరౌండింగ్ డెవలప్మెంట్స్. ఆ సరౌండింగ్ డెవలప్మెంట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే మనకు ఫస్ట్ అసెట్ అండి ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 10కి మనం జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్ అండి. తర్వాత 1 నిమిషం డిస్టెన్స్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ను చేరుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఓఆర్ఆర్ పక్క నుంచి మనకు అప్కమింగ్ మెట్రో వస్తూ ఉన్నది. తర్వాత మెట్రో బేస్డ్ తీసుకున్నట్లయితే మనకు మెట్రో నుంచి డిస్టెన్స్ మనకు రైట్ సైడ్లో ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లో ఇన్ఫోసిస్ను చేరుకునే విధంగా ఉన్నది. తర్వాత లెఫ్ట్ సైడ్లో సుమారుగా ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లో ఆదిబట్ల టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, టాటా ఏరోస్పేస్ కానీ, రీసెంట్గా వచ్చినటువంటి ఫాక్స్కాన్ కంపెనీ కానీ మనకు జస్ట్ ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లో ఉన్నది. ఇవి రెండు మనకు హైదరాబాద్లో ఈస్ట్లో ఉన్నటువంటి అతిపెద్ద మెగా ఐటీ షెడ్యూల్ అండి. వీటితో పాటు
మనకు నెక్స్ట్ ఇంకొక 15 నిమిషాల జర్నీలో మనకు ఎయిర్పోర్ట్ ఉన్నది. తర్వాత ఇటు రైట్ సైడ్లో తీసుకున్నా కానీ లెఫ్ట్ సైడ్లో తీసుకున్నా కానీ ఓవరాల్గా మనకు ఒక 30 to 40 మినిట్స్ జర్నీలో మనకు వెస్ట్ జోన్లో ఉన్నటువంటి ఐటీ సెక్టర్ను రీచ్ అయ్యే విధంగా మనకు ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం, ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉండడం అనేది దీనికి అతిపెద్ద డిమాండ్గా మనం చెప్తా ఉన్నాం. ఇంకా మీరు అడిగినట్లుగా స్కూల్స్ అనేది మనకు ఇక్కడ కార్పొరేటివ్ స్కూల్స్ జాన్సన్ గ్రామర్ స్కూల్ ఉందండి, యూనిసెంట్ మోడల్ స్కూల్ ఉన్నది, తర్వాత నారాయణ చైతన్య కాలేజీలు మనకు సుమారుగా 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్లో పదుల సంఖ్యలో కాలేజీలు ఉన్నాయి. కాబట్టి మనకు పూర్తిగా రెసిడెన్షియల్ జోన్లో ఉందని చెప్పొచ్చు అండి. సైట్లో హెచ్ఎండిఏ అండ్ రేరా నార్మ్స్ ప్రకారం అన్ని రకాల డెవలప్మెంట్ వర్క్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ నిర్మాణం ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. $120 feet హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్ ఫేసింగ్ కలిగిన వెంచర్ ఇది. అలాగే 40 feet, 30 feet ఇంటర్నల్ రోడ్స్ ని డెవలప్ చేస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా కర్బింగ్ స్టోన్స్, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, పార్కుల డెవలప్మెంట్, వాటర్ ట్యాంక్ నిర్మాణం, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ లాంటి యాక్టివిటీస్ అన్నీ స్పీడ్గా జరుగుతున్నాయి. ఇది 100కు 100% క్లియర్ టైటిల్ ఉన్న విల్లా ప్లాట్స్ వెంచర్. ఇంకొక మాట ఏంటంటే ఇది మల్టిపుల్ జోన్లో ఉన్న లేఅవుట్. ఇక్కడ ఆకాశాన్ని తాకేలా మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ని నిర్మించేందుకు అనుమతి కలిగిన ఏరియా. సో వెస్ట్ హైదరాబాద్లో కోకాపేట్ లాగే ఈస్ట్ హైదరాబాద్లో తారామతిపేట ఉంటుందన్నమాట. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వారికి అప్రిసియేషన్ అనేది ఊహించనంతగా ఉంటుందని చెబుతున్నారు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఎండి శ్రీ జక్కుల మల్లేష్ యాదవ్. కనెక్టివిటీ వైజ్గా చూస్తే నాగోల్తో పాటు ఎల్బీ నగర్ నుంచి విజయవాడ హైవే నుంచి కూడా ఈజీగా సైట్కి చేరుకోవచ్చు. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్దంబర్పేట వచ్చి అక్కడ ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా క్షణాల్లో తారామతిపేటలోని ఈస్టర్న్ మెడోస్ వెంచర్కి చేరుకోవచ్చు. ఈ వెంచర్కి చేరువలో పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్, మాదారం ఐటీ క్యాంపస్, ఇటు రామోజీ ఫిల్మ్ సిటీ కూతవేటు దూరంలోనే ఉన్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కేవలం 20 నిమిషాల ప్రయాణ దూరంతో చేరుకోవచ్చు. ఈవెన్ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ప్లేసెస్కి వెళ్లాలన్నా ఔటర్ ఎక్కితే గంట కంటే ఎక్కువ సమయం పట్టదు. నమస్తే అండి, నా పేరు జ్యోతి, మా హస్బెండ్ అండి. నేను పేరు శ్రీనివాసరావు. మేము రాజమండ్రి నుంచి హైదరాబాద్లో సైట్ తీసుకుందామని వచ్చామండి. దీంట్లో మేము జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ వారి ఈస్టర్న్ మీడో ప్రాజెక్టు దాంట్లో వెంచర్లో మేము ఒక తారామతిపేట ఏరియాలో మల్లేష్ గారి దగ్గర మేము ఒక సైట్ తీసుకుందాం చూడడానికి వచ్చామండి. మల్లేష్ గారు అయితే మాకు అంతా చాలా బాగా చూపించారు. ఆయన ఒక ఎండి అయినప్పటికీ మాతో చాలా బాగా షేర్ చేసుకుని వివరాలన్నీ మాకు బాగా వివరించారు. అది ఓఆర్ఆర్ పక్కన ఉంది, డెవలప్మెంట్స్ అన్నీ మాకు వివరించినందువల్ల దాంట్లో సైట్ మాకైతే చాలా నచ్చింది. ఓఆర్ఆర్కి దగ్గరగా ఉండడం, మనం ఇలాంటివన్నీ చూసుకుని తీసుకోవడం వలన భవిష్యత్తులో మనకు కూడా త్వరగా ఇది గ్రోత్ పెరుగుతుందని నాకు నమ్మకం కలిగింది. మేము ప్లాట్ సైజ్ తీసుకున్నది యాక్చువల్గా దాంట్లో అయితే 167 స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారండి. కొంచెం మేము దాంట్లో కొంచెం కమర్షియల్గా 274 స్క్వేర్ యార్డ్స్లో మేము ఒకటి తీసుకున్నాము. అది మల్లేష్ గారు చెప్పిన డెవలప్మెంట్స్ని బట్టి అది ఇంకా డెవలప్ అవుతుందని, కమర్షియల్గా తీసుకుంటే మాకు కొంచెం డెవలప్మెంట్ గ్రోత్ అనేది ఎర్లీగా అవుతుందని మేము ఈ సైట్ తీసుకోవడానికి కారణం అండి. సైట్ చూసామండి. అందులో డెవలప్మెంట్స్ ఏంటంటే 40 ఫీట్ రోడ్లు, 30 ఫీట్ రోడ్లు, సిసి రోడ్స్, ఎలక్ట్రికల్ లైన్స్, డ్రైనేజ్, ఫుట్పాత్లు, ప్రతి సైట్ కూడా మనకి నీటి సౌకర్యం ఇవ్వటం, మొత్తం లీగల్గా కూడా అన్నీ కరెక్ట్గా రూరల్ లేఅవుట్ అన్నీ కూడా అన్నీ ఇచ్చారు. నేను మాకైతే ఈరోజు ఈ సైటే కాకుండా ఇంకా ఇతర సైట్లు కూడా చూసాం. అన్నిట్లోని ఈ సైట్లలో ఉన్న ఫ్యూచర్స్, వాళ్ళు ఇచ్చిన మన డాక్యుమెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ వచ్చి మేము ఈ సైట్ తీసుకుంటా గల కారణం అండి. మరి ప్రైసింగ్ డీటెయిల్స్ కోసం అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే
స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు. హాయ్, నేను మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.